అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయ్ నీవెవడవు? నీవు స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి? అని ప్రశ్నించారు. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మందోదుడై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులాడువటచే వేదములు చదవక, శ్రీహరిని పూజింపక, దాన ధర్మములు చెయ్యక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రేయుడు వచ్చి నన్ను ఆశ్రయించినను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకొని చెప్పి నానా దుర్భుషలాడి పంపుచుండేడివాడు. నేను ఉన్నత స్థాయముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చొని చెప్పేడివాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసుచుండేడివాడిని. అందరూ నా చేష్టలకు భయపడేదివారు, కాని నన్నెవరూ మందలింపక పోయిరి. నేను చెయ్యు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై 10,000 జన్మలందు కాకినై 5,000 జన్మలు తొండయై 5,000 జన్మలు పేడపురుగై తరువాత వృక్ష జన్మ ఎత్తి ఈ అరణ్యమునందు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొని లేకపోతిని. ఇన్నాళ్ళకు మీ దయ వల్ల స్తంభముగానున్న నేను నరరూపం ఎత్తితి జన్మంతర జ్ఞానినైతిని. నరక కాలమంతయు మీకు తెలియజేసితిని. నన్ను మన్నింపమని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యమైనది. ఆహా, కార్తీక మాసము యొక్క మహిమ ఎంత గొప్పది! ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియు గనుక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి పొందుచున్నవి. వీటినన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దని మునులు అనుకోని చుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున నెలరకు నెట్లు కర్మ బంధము కలుగును, అది నశించటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరూ తమలోనొకడుగు అంగీకర సమూహనితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కనుక వివరించండి అని కోరిరి. అంత అంగీకరించినట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి షోడశ అధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం.